జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వారికి ఈ మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని మనం పరిశీలిద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచరంలో గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుసు రాశిలో కుజ భగవానుడు శుక్ర భగవానుడు సంచారం, కుజ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే మకర రాశిలో బుధ భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతూ ఉంది. ధనుసు రాశిలో ఉన్న కుజ భగవానుడు ఈ నెల 5వ తారీఖు నుంచి, అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ఆయన ప్రయాణం మార్చుకుంటున్నాడు, మకర రాశిలోకి వెళ్తున్నాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ నెల 12వ తారీఖు ఆయన మకర రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అలాగే బుధుడు ఈ నెల 21వ తారీఖు నుంచి మకర రాశిలో ఉన్న ఆయన కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నారు. సూర్యనారాయణ మూర్తి ఈ నెలలో 14వ తారీఖు నుంచి కుంభరాశిలోకి ప్రయాణం చేస్తున్నారు, మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రయాణం చేస్తున్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ మాసము ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి చోటు చేసుకోబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. ఆ ప్రత్యేకమైన గ్రహస్థితి ఏంటంటే సూర్యనారాయణ మూర్తి మరియు శనీశ్వరుడు ఈ నెల 14వ తారీఖు నుంచి ఒకటే రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఒకటే రాశిలో వాళ్ళిద్దరు సంచారం, వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు, మనందరికీ తెలుసు. అయితే ప్రతి సంవత్సరం కూడా సూర్యనారాయణ మూర్తి ఒకసారి ఒక నెలలో శనీశ్వరుని కలుస్తూ ఉంటారు. అంటే ఏ రాశిలో ఉన్నా ఆయన రాశి నుంచి వెళ్తాడు కాబట్టి వాళ్ళిద్దరు కంజంక్షన్ తటస్థిస్తున్నాయి. ఈ సంవత్సరము ఈ కలయిక చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి కలయిక కుంభరాశిలో జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా బహు ప్రాధాన్యత సంచరించుకుంది. ఆ ప్రాధాన్యత ఏంటి? ఆ ప్రాధాన్యత వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదించబోతున్నారు తదితర విషయాలన్నీ, ఒకవేళ మీకు అనుకూల స్థానాల్లో లేకపోతే కనుక ఏ రెమెడీ చేసుకోవడం వల్ల ఈ ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు అన్న అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృషభ రాశిలో పుట్టినా సరే, అలాగే వృషభ లగ్నంలో పుట్టినా సరే ఈ మాసం చాలా భాగ్యవంతంగా సాగుతుంది. కొన్నిట్లో మీదే పై చేయి అవుతుంది. కొన్ని వ్యవహారాల్లో చాలా చక్కగా మీరు డీల్ చేస్తారు. వ్యవహారాలంటే వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు అవ్వచ్చు, ఉద్యోగంలో అయినా సరే. ఇప్పుడు కొంతమంది పెద్ద క్లయింట్స్ని హ్యాండిల్ చేయాలంటే దానికి తగ్గ ఎఫిషియన్సీ కూడా హ్యాండిల్ చేసే వాళ్ళకి ఆ మేనేజీరియల్ స్కిల్స్ మరియు ఆ ఎఫిషియన్సీ కావాల్సి ఉంటుంది. అది ఉంటేనే చేయగలుగుతారు. అది ఈ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో మీకు అంటే కొన్ని శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంత బాగా వెళ్తుంది, చక్కగా వెళ్తుంది, గోయింగ్ గుడ్ అని చెప్పి మీకు మీరు అనుకోవడానికి ఈ మాసం చాలా చక్కటి అవకాశాలు గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అలాగే ఈ మాసం కుజ శుక్రుల కలయిక మీకు నవమ స్థానంలో జరుగుతూ ఉంది. నవమ స్థానంలో కుజ శుక్రుల కలయిక అంటే దేనికైతే మీరు భయపడుతున్నారో, దేనికైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో వాటన్నిటికీ పులి స్టాప్ పెడతారు. భయానికి పులి స్టాప్ చెప్తారు, అనవసరమైన ఆలోచనలకి పులి స్టాప్ చెప్తారు. పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. తద్వారా విజయాన్ని సొంతం చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది. మీకు కనుక ఏదైనా మీ ఉమ్మడి ఆస్తికి సంబంధించిన తగాదాలు ఏమన్నా ఉంటే కనుక, కొంతమందికి ప్రాపర్టీస్ జాయింట్ ఫ్యామిలీస్లో ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఒక కొలిక్కి రాదు, టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఈ మాసంలో అవన్నీ కూడా చాలా చక్కగా సెట్ డౌన్ అవుతాయి. చాలా చక్కగా కాంప్రమైజ్ లెవెల్లోకి వచ్చేసేసి ఎక్కువగా గొడవలు పడకుండా చక్కగా అందరికీ ఎవరికి సర్దుబాటు దూరంలో అందరికీ సంతృప్తి కలిగే విధంగా డీల్స్ మీరు సెట్ చేసుకుంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మాసం మీకు శుక్ర భగవానుడు నవమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు ఈ మాసం అంతా కూడా కొంత అదృష్టకరంగానే సాగుతుంది.
దాన్ని ఇంకా మీరు పెంచుకోవడానికి మనం రెమెడీ అందరికీ కలిపి తెలుసుకుంటాం. బట్ మీకు ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీరు ఈ మాసంలో ఎంత చేస్తే ఇంకా చాలా చక్కటి ఫలితాలను తీసుకోవడానికి బహుచక్కని అవకాశం మీకు ఈ గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వర్తిస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ద్వాదశ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ రాశి ఫలితాలు ఎలా అన్వయించుకోవాలన్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ద్వాదశ రాశులు ద్వాదశ లగ్నాలు, అవే రాశులు అవే లగ్నాలు. మీరు ఏ రాశిలో పుట్టారో మీకు తెలుస్తుంది కాబట్టి రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీ అదృష్టవశాత్తు మీ ఇంట్లోని పెద్దలు కావచ్చు, ఎవరైనా జ్యోతిష పండితులు ఎవరైనా సరే మీరు ఏ లగ్నంలో పుట్టారో మీకు తెలిస్తే కనుక మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకోండి. మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మీరు ఏ లగ్నంలో పుట్టారో, ఏ రాశి మీరు పుట్టినప్పుడు లగ్నమైందో ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల ఫలితాలు మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగా ఉంటే ఇంకా చక్కటి ఫలితాలను మీరు చూస్తారు. మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి బాగా ఉంది, మిశ్రమమైన ఫలితాలను ఇస్తుంది, గోచారం కాపాడుతుంది. అలాగే మీకు జన్మరాశిలో మీ జన్మజాతకంలో బాగాలేదు, గోచారంలో కూడా బాగోలేదంటే కొంత మీరు పరిహారాలు చేసుకోవాలని చెప్పి అర్థము, దాన్ని తప్పించుకోవడానికి. అలాగే ఇంకొకటి, మీ రాశి మీకు తెలిసి మీ లగ్నం కూడా తెలిస్తే కనుక రెండు ఫలితాలని చూసుకోండి. రెండిట్లో మీరు రీకన్సైల్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు రాశిలో ఉద్యోగం సంబంధించిన విషయాల్లో బాగోలేదని వస్తే, మీ లగ్నంలో బాగుందని వస్తే అది యావరేజ్ అవుతుందని తెలియాలి. ఏదైనా ఒక అంశం రెండిట్లో బాగోలేదని వస్తే అది మీరు కొంత జాగ్రత్త వహించాలని అర్థం. రెండిట్లో బాగుందని వస్తే చాలా బాగుంటుంది. దానికి మీ జన్మజాతకం కూడా బలంగా ఉంటే కనుక ఇంకా మంచి చక్కటి ఫలితాలు ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా వెళ్తారని చెప్పి అర్థము. ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనం రాశి ఫలితాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదండి ద్వాదశ రాశుల వారి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు. అయితే ఏ రెమెడీ చేసుకుంటే ఈ మాసం అంతా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాము. ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఫలితాల రీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది అన్న అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. మీరు ఏ రాశిలో పుట్టినా సరే, ఏ లగ్నంలో పుట్టినా సరే, మనకి మెయిన్ ఏంటంటే మన జీవితాల్లో మనం పొద్దున్నే లేస్తే ఇంత వెలుగు ఉందంటే, ఇంత ప్రకాశంగా మనకి డే అంతా వెళ్తుందంటే దానికి కారణం కేవలంగా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఈ మాసంలోకి రాకపోతూ ఉన్నారు. అందువల్ల సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి రావడం అనేది నిజంగా చాలా స్పెషల్ థింగ్. కుంభరాశిలోకి ఆయన వచ్చి ఆయన సింహరాశి మీద పరిపూర్తి దృష్టి పెడతాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా మీ పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసుకోవడానికి ఈ మాసంలో చేసే ఈ పరిహారము చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఆ పరిహారం ఏంటో మనం ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. జగత్ అంతటికీ వెలుగుని ప్రసాదించే దివ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణమూర్తిని చరణాన్ని ఈ మాసం అంతా కూడా మనం ఆశ్రయించాలి. అయితే ఎవరైతే రోజు విష్ణు సహస్రనామాన్ని చదవగలిగిన వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని చదవడము, కొంతమందికి విష్ణు సహస్రనామాన్ని చదవడం రాదు. అలాంటప్పుడు మనందరికీ తెలుసు అందులో ఉన్న చిన్న శ్లోకము, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా పూర్తి విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితం మనకు వస్తుంది. ఇది చదవడం కన్నా ప్రయత్నించండి. సూర్యనారాయణమూర్తి చాలా బలంగా ఉన్న ఈ సమయంలో, అంటే సింహరాశి మీద ఆయన పరిపూర్తి దృష్టి పెట్టిన ఈ శుభ సందర్భంలో అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని ఎంత బాగా ఆరాధిస్తే అంత చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తున్నానంటే, ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు శ్రీరామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి దైవము, కులదేవత, అధిదైవము సూర్యనారాయణమూర్తి. అందువల్ల మనం ఈ మాసం అంతా కూడా సూర్యనారాయణమూర్తి ఇచ్చే చక్కటి శుభ ఫలితాన్ని మనం అందుకోవడానికి
మంచి పేరుని సంపాదించుకోవడానికి, సంఘంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి, దీనికంతటికీ కూడా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామాలు చదవడము, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేయడము, ఇవన్నీ చేయగలిగితే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు ఈ మాసంలో మీకు అందడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ మాసంలో మీరు చేసే ఈ పరిహారం వల్ల రాబోయే మాసాల్లో కూడా కొన్ని మంచి ఫలితాలను చూడటానికి చక్కటి అవకాశం నిస్సందేహంగా ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.